పావు కేజీ కందిపప్పు తీసుకొని ఇలా కడిగి నానబెట్టేసుకున్నాను. పక్కన నానబెట్టేసుకోవాలి ఇలా. తర్వాత వచ్చేసి నేను ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, 2 మామిడికాయలు తీసుకున్నాను పావు కిలో పప్పుకి. ఈ రెండింటిని తీసుకొని మంచిగా వీటి పొట్టు ఒలిచేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత ఇలా నానబెట్టేసుకున్న కందిపప్పులో పసుపుని వేసుకోవాలి. పసుపుని వేసేసుకొని ఇలా కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్లోకి పెట్టుకోవాలండి. చూడండి ఇలా మెత్తగా ఉడికిపోయింది కదా. ఈ ఉడికిపోయిన పప్పులో ఈ కట్ చేసి పెట్టుకున్న మామిడికాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చూడండి ఇలా మంచిగా మామిడికాయ, పచ్చిమిర్చి కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని మ్యాష్ చేసుకుందాము. దీంట్లో నేనైతే సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి, టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకొని ఇలా మ్యాష్ చేసుకోవాలి మంచిగా పచ్చిమిర్చిని. చూడండి ఇలా మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత నేను వచ్చేసి తాలింపు కోసం ఒక గిన్నెనైతే పెట్టుకున్నాను. తర్వాత ఆయిల్ని వేసుకుంటున్నాను. ఆయిల్ని వేసుకొని మంచిగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ చూడండి మంచిగా హీట్ అయినాక జీలకర్రని వేసుకుంటున్నాను. జీలకర్ర వేసుకోవాలి. వేసుకున్నాక నేనైతే ఎండుమిర్చిని వేసుకుంటున్నాను. ఎండుమిర్చి కొంచెం వేగనివ్వాలి. ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డల్ని వేయాలి. ఒక నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత నేనైతే ఒక 5 వరకు కరివేపాకు రెమ్మలు తీసుకుంటున్నాను. తర్వాత చిటికి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు వేస్తున్నాను. వెల్లుల్లి రెమ్మలు వేసి ఇంకో నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత పప్పుని వేసేసుకుంటున్నాను. అంతే, టేస్టీ పచ్చిమిర్చి మామిడికాయ పప్పు రెడీ. అంతే, ఎంతో రుచికరమైన టేస్టీ మామిడికాయ పచ్చిమిర్చి పప్పు రెడీ అయిపోయిందండి.